ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మహిళా దినోత్సవ వేడుకలు 2026వ సంవత్సరంలో ఘనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి గద్దర్ గారు అంటే తెలియంది ఎవ్వరూ లేరు. 2 రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా కూడా. తెలంగాణ రాష్ట్రంలో మరి గద్దర్ గారి కూతురు ఎంత ఘనంగా జరిపిస్తున్నారో మహిళా దినోత్సవం సందర్భంగా అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. అక్క నమస్తే చెల్లి, ఎలా ఉన్నారు అక్క? అంతా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? చాలా చక్కగా ఉన్నాము. వెరీ నైస్. అక్క 2026వ సంవత్సరము మహిళా దినోత్సవ వేడుకలు ఏ విధంగా చేస్తారు? ముందుగా తెలుగు రాష్ట్రాల ప్రజల అందరికీ, మహిళలకందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అట్లాగే ఆర్టీవీ ప్రేక్షకులకు, ఆర్టీవీ స్టాఫ్, మహిళా స్టాఫ్ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనము ఇది తెలంగాణ సాంస్కృతిక సారథి సంస్థలో 178 మంది ఉమెన్ ఉన్నారు. ఈ మధ్యనే 2 స్త్రీమణులు చనిపోవడం జరిగింది, ఆర్టిస్ట్. సో ఇప్పుడు 176 మంది ఉమెన్ గత 10 ఏళ్ళగా మొత్తం తెలంగాణ రాష్ట్రమంతా తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ మన తెలంగాణ, నేను వచ్చినప్పటి నుంచి ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని, ఒక ప్రేమని వాళ్ళకి కల్పిస్తూ మొదటిగా బాధ్యత తీసుకుంది స్త్రీల గురించే. సో ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఉమెన్ డైలీ వందల కొలది మినిమం 200 నుంచి 300 కిలోమీటర్ జర్నీ చేసి ఊర్లోకి వెళ్ళి, మారుమూల గ్రామాలకు వెళ్ళి ప్రభుత్వ పథకాలని, సంక్షేమ పథకాలని, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ని కలెక్టర్ ఆధ్వర్యంలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో వాళ్ళని పిలిచి వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో ఈరోజు ఓన్లీ తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో పనిచేస్తున్న 176 మంది మహిళలు ఇక్కడ రావడం జరిగింది. నాన్నగారి గొంతుక మాత్రము ప్రతి చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి గొంతుకలో వింటూనే ఉన్నాము. మరి నాన్నగారి పాటలన్నిటిని కూడా, మరి నాన్నగారి బాటలో ఎలా ముందుకెళ్ళబోతున్నారు? తప్పకుండా ఎప్పటి వరకైతే గద్దరన్న అన్నట్టే, ఎప్పటి వరకైతే అణిచివేత ఉంటుందో, ఎప్పటి వరకైతే దోపిడీ ఉంటుందో అప్పటి వారికి తన పాట తిరుగుబాటు గీతమై ప్రజల గుండెల్లో కదులుతూనే ఉంటుంది. సో ఆ పాట ఎప్పటికీ మూగబోదు, అమరుల త్యాగాలు ఎప్పటికీ మూగబోదు. సో ఆ పాట ప్రజలు తీసుకొని వెళ్తూనే ఉంటారు. అంటే ప్రతి సమస్య మీద, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ప్రతి సమస్య మీద ప్రతిసారి తన గొంతును వినిపించి తను ప్రశ్నించే ఒక వేదికగా మారాడు గద్దరన్న. అంటే మరి గద్దరన్న మన అంటే లోకం నుంచి దూరం అయ్యారే కానీ మనుషుల నుంచి మాత్రం, మనసుల నుంచి మాత్రం దూరం అవ్వలేదు. మరి ఆ గొంతుక, ఇప్పుడు ప్రశ్నించే గొంతుక వినపడట్లేదేమో, ఆ సమస్యలు ఇంకా ఎక్కువ అవుతున్నాయేమో అనే ఒక చిన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు? ప్రజలు ఎప్పుడైనా వెయిట్ చేసి చూస్తూ ఉంటారు. నేను వచ్చి ప్రత్యక్షంగా డైరెక్ట్గా ప్రజల్లో గత 2 ఏళ్ల నుంచి ఉన్నాను. ముందున్న పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితి గమనిస్తూ ఉంటారు. జనరలీ చేంజ్కి తొందరగా తీసుకోకపోవచ్చు, కాకపోతే జరుగుతున్న మార్పులు ప్రజల కోసం, స్త్రీల కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా మీరు ఒక్క నిమిషం ఆగితే ఈ కళామణులే వాళ్ళు చెప్తారు. స్త్రీలకైతే మొదటిగా మన భారతదేశంలో, ప్రపంచంలో స్త్రీలకు గౌరవం ఎంత చదువుకున్నా సరే, ఆకాశాన్ని అద్దొచ్చినా సరే గౌరవం తక్కువ. అట్లాంటిది మన ముఖ్యమంత్రి గారు పదవి తీసుకున్న మరుక్షణం ఫస్ట్ దాని మీద సంతకం పెట్టింది ఏదంటే స్త్రీలకు ఉచిత బస్సు. ఇట్స్ ఎ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అదే కాకుండా ఆల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో పనిచేస్తున్న ఉమెన్కి బీమా, గత 10 ఏళ్ళుగా వాళ్ళ మీద పెండింగ్ ఉన్న బీమాని 41 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది లాస్ట్ మార్చ్ 8 రోజు, మన ప్యారడైజ్లో ఉమెన్స్ డే రోజు. అంటే వాళ్ళు సడన్గా చనిపోతే వాళ్ళ మీద ఉన్న అప్పుని ప్రభుత్వం ఆ బీమా భరిస్తుంది. అట్లాగే చూస్తే మన శిల్పారామం దగ్గర 100 స్టాల్స్ ప్రభుత్వ పరంగా, ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్ ఎవరైతే వాళ్ళు ఉత్పత్తి చేస్తారో వాళ్ళకు ప్రభుత్వ పరంగా స్టాల్స్ కట్టించడం జరిగింది. సిల్క్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే కార్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. బస్సులు ఫ్రీగా ఇవ్వడమే కాదు, బస్సులకు ఓనర్ ఇవ్వడం జరిగింది.
పెట్రోల్ బంక్స్కి ఓనర్ ఇవ్వడం జరిగింది. అట్లాగే పోతే ఇందిరమ్మ ఇల్లు స్త్రీల పేరు మీద ఇవ్వడం జరుగుతుంది, రేషన్ కార్డు స్త్రీల పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇంకా ముందు ట్రైనింగ్ సెషన్స్, అట్లాగే ఇప్పుడు శారీస్ ఉత్పత్తి కానీ మన గవర్నమెంట్ స్కూల్స్ స్టిచ్చింగ్ కానీ అవి కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ముందుకు పోతే వాట్ అబౌట్ ద మిడిల్ అండ్ రిచ్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే సాఫ్ట్వేర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే దెన్ ఉపాధి కల్పన బోత్ ఫర్ ఉమెన్ అండ్ మెన్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది మనకు ఆ మర్యాద, ఆ గౌరవం, అది మనం ఒక్కొక్కటిగా దక్కుతుంది. అది ఒక్కొక్కటిగా ఇంకా ప్రజల్లోకి పోవాలి. ద మోర్ వీ హ్యావ్ టు గో. జనరలీ చెడు వెక్క తొందర వైరల్ అవుతుంది, మంచి టైం పడుతుంది. సో డెఫినెట్లీ 1 year 2 yearsలో మంచి ఏం తెలుస్తుంది. మీరు ఇక్కడ వస్తున్న ఎందుకు ప్రజల్లోకి వెళ్తారు వీళ్ళంతా, ఈ అక్కడున్న అక్కలు చెల్లెలంతా ప్రజల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని వర్క్ చేస్తారు. కాబట్టి తప్పకుండా ప్రజాపాలనలో మనం ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల్లో ఉండడం, ప్రజల సమస్యలను తెలుసుకొని ఒక్కొక్కటిగా సాల్వ్ చేయడం అనేది తప్పకుండా జరుగుతుంది అని నమ్మకం ఉంది. ఎందుకు అందులో మీరు ఇంకా చూసుకుంటే ఏ మంత్రి కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ, బట్టి విక్రమార్క కానీ, మంత్రివర్గంలో ఎవరున్నా సరే, నా లాంటి చైర్పర్సన్స్ కూడా ఎవరు లీవ్ పెట్టి ఎంజాయ్మెంట్ చేయలేదండి 2 ఏళ్లలో. దే డిడ్ంట్ గో ఫర్ ఎనీ ఎంటర్టైన్మెంట్ అవుట్ సైడ్. 24 గంటలు పనిచేసి అలసిపోతున్నారు, రైట్. సో అలసిపోవడంలో కూడా ఆనందం ఉంది. ఇప్పుడు మేము 24 hours పనిచేసి వీఆర్ హ్యాపీ బికాస్ వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, వీఆర్ బీయింగ్ విత్ ద పీపుల్ అనేది ఒక కార్నర్లో ఆనందం ఉంది. సో ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజలకు వీఆర్ అవైలబుల్, ప్రతినిత్యం పలానా టైంకి అవైలబుల్ ఉంటాం. ప్రజాపాలన రాజ్యంలో సెక్రటేరియట్లో ఖచ్చితంగా 3 గంటల నుంచి 5 గంటల వారికి డోర్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. తమ సమస్యలు తీసుకొని పోవచ్చు. అట్లాగే గాంధీ భవన్లో ఎవ్రీ మంత్ ఎవ్రీ సాటర్డే అండ్ సండే ఒక మంత్రి కూర్చొని ప్రజల సమస్యలు సాల్వ్ చేస్తారు. ఆ మంత్రితో పాటు చైర్పర్సన్ కానీ ఎమ్మెల్యే కానీ ఉండి అక్కడ ప్రజల సమస్యలు తీసుకొని అప్పుడే సాల్వ్ చేస్తాం, అక్కడికి కనెక్ట్ చేసి. సో ప్రజల్లో ఉండడం, ప్రజల్లో పోవడం అదొకటైతే, ఎప్పుడైనా తిరుగుబాటు గీతం ఆగదండి. గద్దరన్న గారి గీతాన్ని ప్రజలు తమ గుండెలోకి తీసుకున్నారు. తప్పకుండా ఇక్కడ అన్యాయం అయితే ఆ పాట రూపంలో, మాట రూపంలో, ఉద్యమం రూపంలో వాళ్ళు తిరుగుబాటు చేస్తారు అనేది ఖచ్చితంగా నమ్ముతాను. అక్క, ప్రజాపాలన గురించి ఇంత చక్కగా చెప్పారు, కానీ ప్రజలు మాత్రము మా సమస్యల మీద లెటర్లు తీసుకుంటున్నారే కానీ మా సమస్యలు మాత్రం క్లియర్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది అంటున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాము. దీనికి ఏం చెప్తారు? అయితే ఈ కొన్ని మాత్రము పెండింగ్ ఉన్నాయి, కొన్ని మాత్రం ఏం చెప్పాం కదా, థింగ్స్ ఆర్ గెటింగ్ సాల్వ్డ్ అట్ గాంధీ భవన్. ఇప్పుడు నేనే సీఎం రిలీఫ్ ఫండ్ ఒక 50 మందికి ఇప్పించాను, 50 మందికి మినిమం. ఇంకా నేను లెక్క పెట్టుకోవాలి ఈ మధ్యాహ్నం ఎన్ని చేస్తాను. సీఎం రిలీఫ్ ఫండ్ ఒక 50 మందికి ఇప్పించాను. ఎలా సాల్వ్ కాలేదు నా పరిధిలో కదా, ఒక చైర్పర్సన్ ఒక 50 మంది లెక్కేసుకుంటున్నాయి, చిన్న సమస్య. అట్లాగే గత 10 ఏళ్ళుగా కూరుకుపోయిన సమస్యలు చాలా ఉన్నది, కొండంత సమస్యలు ఉన్నాయి. మేము కింది నుంచి చేసుకొని వస్తున్నాం కదా. సో కింది నుంచి చేసేది కొద్దిగా చేసేది కనిపించదు. కొంచెం టైం స్పాన్లో ప్రజలకు అర్థమవుతుంది ఏ విధంగా పనులు అవుతున్నాయని. సో ఖచ్చితంగా ప్రజలు, నేను ఎప్పుడు గద్దరన్న అంటాడు, ప్రజలు గొర్రెలు కాదు, ప్రజలు చాలా మంచివాళ్ళు. వెయిట్ చేస్తారు, అరే ఈ టైం ఇచ్చినాము చేస్తారేమో, నెక్స్ట్ ఇచ్చినాము చేస్తారేమో, తర్వాత దించేస్తారు కిందికి. అక్క, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కూడా, ఎందుకంటే రోజు రోజుకు మహిళల పైన అత్యాచారాలు, ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఈ అత్యాచారాలు తగ్గాలి అని అంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలా, ప్రభుత్వం మార్పు తీసుకురావాలంటే? 2 ఉండాలండి. ప్రభుత్వం పరంగా మనం వచ్చినప్పటి నుంచి చూస్తే షీ టీమ్ని బలోపేతం చేయడం జరిగింది. సో ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. నైట్ కాన్వాయ్స్ చాలా స్ట్రాంగ్గా చేయడం జరిగింది. డ్రగ్స్ని బాగా అరికట్టడం అవ్వడం జరుగుతుంది, గంజాయిని, డ్రగ్స్ని. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వం నుంచి మేము కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభాత బేరీ అని ఒక చిన్న టీంని ఫామ్ చేసి, ఆ టీం ఏం చేస్తుందంటే ఆర్ట్ ఫామ్లో, పాటల రూపంలో, నాటకాల రూపంలో, యూట్యూబ్ ద్వారా, తర్వాత సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకుపోతుంది. అట్లాగే తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సోషల్ అవేర్నెస్ గురించి, డ్రగ్స్ పైన అవేర్నెస్,
ట్రాఫిక్ పైన అవేర్నెస్, ఎడ్యుకేషన్ పైన అవేర్నెస్, ఐటీ, ఏఐ పైన అవేర్నెస్, అట్లాగే స్త్రీల పైన జరుగుతున్న వివిధ అరాచకాలు ఎలా జాగ్రత్త పడాలి తల్లిదండ్రులు వాటి మీద అవేర్నెస్ ఇక్కడ ఉన్న ఇప్పుడు 176 మంది ఉమెనే ప్రజల్లోకి వెళ్ళి చెప్తున్నారు. సో ప్రభుత్వం తరఫు నుంచి ఎలా ఉన్నప్పుడు ప్రజలు కూడా స్వతగా కూడా అవేర్నెస్ రావాలండి. దే దెమ్సెల్ఫ్ హ్యావ్ టు థింక్ ఓవర్ ఇట్. దే హ్యావ్ టు టేక్ టైమ్ ఫర్ ద సేఫ్టీ, ఫర్ ద హెల్త్ అండ్ ద సేఫ్టీ మెజర్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో చదువుకున్న వాళ్ళు, మిడిల్ క్లాస్, రిచ్ యాజ్ ద పువర్ పీపుల్. పువర్, మిడిల్ క్లాస్, రిచ్ ఏంటంటే కొంచెం మన పిల్లల్ని చూస్తుంటారు, పక్కింటి వాళ్ళు ఉంటారు, కేర్ టేకర్ని పెట్టుకుంటారు. కానీ కూలి 4 పిల్లలకు పాపం పిల్లల్ని వదిలేసి వాళ్ళు కూలికి వెళ్ళిపోతారు. పిల్లలు వచ్చినాక వాళ్ళ మీద దాడులు ఏమనే వాళ్ళకి తెలియదు. సో వాళ్ళని రీచ్ కావడానికి తెలంగాణ సాంస్కృతిక సారథి పనిచేస్తుంది. అంటే మారుమూల గ్రామాలకి కూలినాలు చేసుకునే ప్రజలకి వెళ్ళి ఎలా వాళ్ళని చైతన్యవంతం చేస్తుంది. ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్త పడాలి, మీరు పనికి పోయేసి వచ్చిన తర్వాత పిల్లలతో ఎలా మాట్లాడాలి, రైట్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని చెప్పాలి. మీరు తిన్నారా, మీరు ఆడుకున్నారా, ఎవరితో ఆడుకున్నారా అని టైం స్పెండ్ చేయాలని ఈ కళాకారులే మనం ప్రభుత్వం తరంలో చెప్తాం. సో ఇట్ ఈస్ బోత్ ద ప్రజల్లో కూడా ఆ మార్పు కోసం ప్రయత్నించాలి. అట్లాగే ప్రభుత్వం బాధ్యత కూడా, చట్టరీత్యా కూడా, సోషల్ అవేర్నెస్ కూడా, కల్చరల్ డిపార్ట్మెంట్స్ వీఆర్ మచ్ ఫోకసింగ్ ఆన్ ద సోషల్ అవేర్నెస్. అది ఇంకా మాకు కూడా ఏంటంటే 2 years 10 ఏళ్ళ జరిగిన దోపిడీని మనం సెట్ చేసుకునే వరకు అవుతుంది అర్థం చేసుకోండి. ఇప్పుడు కొంచెం సిస్టమ్ మాకు అర్థమైంది కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు రీచ్ మోర్ టు ద. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మాకున్న కళామణులకు కూడా ఆ నమ్మకాన్ని, ఆ ప్రేమని కలిగించడానికి ఇప్పుడు ఇట్స్ అ మోర్ దెన్ ఉమెన్స్ ఇస్ అ ఫ్యామిలీ గెట్ టుగెదర్. 178 మంది స్త్రీమణులు వాళ్ళు వచ్చి హ్యాపీగా పాడుకొని ఆడుకొని మా కుటుంబమే చాలు, ఇంకా మాకు ఎవరొద్దని. సో అట్లా అన్నమాట. కానీ ఒక పరంగా చూస్తే ఉద్యమకారులు అనుకోవచ్చు, ఇటు కళాకారులు అనుకోవచ్చు, 2 పెట్టిన పేరు గద్దర్ గారు. మరి రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే అక్కడ నిలబడి మేమున్నామని ధైర్యం చెప్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన అన్నలు ఉండేవాళ్ళు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ అన్నలు పోరాడింది ఆడపిల్లల కోసం, వాళ్ళ హక్కుల కోసం. అలాంటిది ఇప్పుడున్న జనరేషన్లో బాగా చదువుకున్న అమ్మాయిలే వాళ్ళే తప్పుదోవ పడుతున్నారు. ఇప్పుడు అమ్మాయిలంటే అబ్బాయిలు భయపడే రోజులు వచ్చాయి. ఏం చెప్తారు? సో అయితే అమ్మాయిల మీద ఖచ్చితంగా నేను నిందించాను. చేయనియండి, అప్పుడప్పుడు తప్పు చేయండి, తెలిసి వస్తుంది వాళ్ళు కూడా. సో ఖచ్చితంగా అమ్మాయిలని దానికి దూషించాను. నేను దూషించేది మన తల్లిదండ్రుల్ని. అమ్మాయిలు తప్పు లేదండి, తెలియక తప్పు చేస్తారు. తెలిసింది అనుకోండి, అమ్మాయి ఆర్ వెరీ సాఫ్ట్, దేర్ బార్న్ పాజిటివ్. సో వాళ్ళకి తెలియక తప్పు చేస్తే వాళ్ళు తప్పు అని తెలిస్తే తప్పకుండా సరిదిద్దుకుంటారు. వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వాలి, ఇది స్పేస్ ఇవ్వాలి వాళ్ళకి ఆ స్పేస్. ఎందుకంటే నేను విజిలెన్స్లో మెంబర్ కూడా. అలాంటి తప్పులు జరిగినప్పుడు మేము ఈ మధ్య ఒక 190 మంది ఉమెన్తో మాట్లాడినాం. దే హ్యావ్ చేంజ్డ్. తెలియకుండా తప్పుదారులు పడినప్పుడు దాన్ని మనం తీసుకొని రావాల్సిన బాధ్యత మనదే. వాళ్ళే తప్పు చేస్తున్నారని మనం తప్పుకి ప్రలోభపడ్డారు, తప్పుకి డైవర్ట్ అయ్యారు. ఇంట్లో ఎన్విరాన్మెంట్, బయట ఎన్విరాన్మెంట్ మేడ్ హర్ టు డూ ఇన్ దాట్ వే. తెలిసిన తర్వాత మాత్రం అవేర్నెస్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఉమెన్ ఈజ్ వెరీ పాజిటివ్. హర్ జీన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ పాజిటివ్. షీ ఈజ్ గోయింగ్ టు చేంజ్ అనేది నాకు ఖచ్చితంగా నమ్మకం. సో ఖచ్చితంగా గద్దర్ నా బిడ్డగా కూడా ఎక్కడ అణిచివేత ఉంటే అక్కడ డెఫినెట్లీ వాళ్ళ తరఫున నిలబడి మాట్లాడతాను. నేను కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కూడా మాకేమైనా రిపోర్ట్స్ ఇలాంటి ఏమైనా కంప్లైంట్స్ వస్తే రిటర్న్గా వి సబ్మిట్ టు ది గవర్నమెంట్. గద్దర్ అన్న అంటే ఒక దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సంచలనం అనుకోవచ్చు. ఆయన చరిత్రకారుడు. అలాంటిది ఇప్పుడు మావోయిస్టుల అంతానికి కేంద్రం మాత్రం డెడ్ లైన్ పెట్టింది. ఈ డెడ్ లైన్ని ఎలా తీసుకుంటారు? ఆల్రెడీ ముందే చెప్పాం, గత 10 నెలల నుంచి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వము మావోయిస్టుల అంచు వేస్తుందంటే వాళ్ళకి ఒకటే ప్రశ్న అడగం. సామాన్య ప్రజలంతా అడుగుతున్నారు, స్త్రీల మీద జరుగుతున్న దోపిడీని మీరు డెడ్ లైన్ పెట్టి అంచుతలేరు. డ్రగ్స్, ఎంతో చిన్నారి పిల్లలు, యువత అంతా డ్రగ్స్ దాగి, గంజాయి దాగి చనిపోతుంటే దానికి డెడ్ లైన్ పెట్టి అంతరం చేస్తలేవు. ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎన్నో దానికి డెడ్ లైన్ పెడతలేవు. నిరుద్యోగానికి చనిపోతున్నారు, ఆ నిరుద్యోగానికి డెడ్ లైన్ పెడతలేరు, రైట్. సో ఉద్యోగాలు లేవు, వాటికి డెడ్ లైన్ పెడతారు. సో ఆనందం లేదు,
ఈ కన్నిటిని దూర్చే దానికి డెడ్ లైన్ పెట్టకుండా మావోయిస్టులు అంతం చేయడం అనేది తప్పు. మావోయిస్టు అని ఒక పేరు అంతమవుతుంది కానీ ఆ ఉద్యమ రూపం ఎక్కడో ఉంటుంది. నేను చిన్నపిల్లలే ఉండే ఒక చిన్నారి బిడ్డకు నువ్వు పాలియకపోతే అమ్మతో వచ్చి కొట్లాడుతుంది, లేకపోతే ఏదో ఒకటి పోయి తింటుంది, కారం అన్నం అనేది తింటుంది. అది తిరుగుబాటు అండి, అంతే కదా. ఇప్పుడు నువ్వు పిచ్చి కుక్క ఉంది అనుకోండి, ఆ పిచ్చి కుక్కని నువ్వు బాబు అన్నం తినంటే దాన్ని కొడితేనే పోతుంది అది, అర్థమైందా? సో ఖచ్చితంగా అది ఈ నిరంకుశిత పాలన, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశిత పాలన, ఈ దోపిడి సమాజం మీద జరుగుతున్న, సామాన్య మీద ప్రజల మీద జరుగుతున్న, అడవిలో ఉన్న బిడ్డలు ట్రైబ్స్ మీద జరుగుతున్న దోపిడిని ప్రపంచమంతా చూస్తుంది, మన భారతదేశ ప్రజలంతా చూస్తున్నారు. సో ఆయన డెడ్ లైన్ పెట్టి అణచివేస్తానంటే మాత్రం కన్నీటిని, ఆకలి కేకలని, అసమానతలని అంతం చేసేంత వరకు ఆ తిరుగుబాటు గీతం అణిచిపోదనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. అక్క, ఈ 2026 సంవత్సరంలో మరి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? ముందుగా మహిళలకు కావాల్సింది గౌరవం, గుర్తింపు. సో తెలంగాణ సాంస్కృతిక సారథిలో పనిచేస్తున్న మన 176 మందికి నేను వాళ్ళని గుర్తించడం, గౌరవించుకోవడం, ప్రేమగా వాళ్ళని దగ్గర తీయడమే మొదటిగా చేస్తున్న పని. నేను ఒక స్త్రీగా అరే అక్కలు, చెల్లెలు తమ జీవితాల కోసం, తమ కోసమే కాకుండా ప్రజల కోసం, ఎందుకంటే ఒక ఊరు నుంచి ఇంకొక మినిమం 100 నుంచి 200 కిలోమీటర్లు ప్రయాణించి పల్లెకెళ్ళి, పల్లెల్లో ప్రజలు వినరు, ఉల్టా ప్రశ్నలు వేస్తుంటారు, తిడుతుంటారు, మేము ఇందాక అడిగినప్పుడు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అంటారు. వాటినన్నిటికీ సమాధానం చెప్తూ, సంజాయిషి చెప్తూ, చాలా ఓపికగా, చాలా ప్రేమగా, చిరునవ్వుతో పాట రూపంలో వాళ్ళకి జవాబు చెప్పి వస్తున్న మా చెల్లెళ్ళు, అక్కలకు వాళ్ళని గుర్తించి గౌరవించుకోవడం మొదటి నేను చేస్తున్నాను. రెండవది ఏంటంటే వాళ్ళకు టైం ఫ్లెక్సిబిలిటీ, అంటే ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్కి, పిల్లలు ఉన్న ఉమెన్కి కొంచెం వెసులుబాటుగా చేసే ప్రయత్నంలో ఉన్నామన్నమాట. తర్వాత మూడవది ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వీళ్ళకి, నేను వచ్చినప్పటి నుంచి ఎవరికైతే సడన్గా యాక్సిడెంట్స్ అవుతున్నాయనుకోండి, వాళ్ళకు 1 month, 2 months, 3 months ఒక 21 ఆర్టిస్ట్కి మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఏమైనా సడన్ ఎమర్జెన్సీ యాక్సిడెంట్స్ అయితే హెల్త్ పరంగా వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే డెత్ ఎక్స్గ్రేషియా అండ్ రిటైర్మెంట్ ఎక్స్గ్రేషియా కోసం మెడికల్ సంబంధించి వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రత్యేకంగా ఈరోజు ఉమెన్స్ డే రోజు మనం మెడికల్ క్యాంప్, ఈరోజు మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా, అంటే ఉమెన్కి వీ నీడ్ టు ఫోకస్ ఆన్ అవర్ హెల్త్. ఉమెన్ అన్ని పనులు చేస్తారు కానీ తనను తను చూసుకోదు, ఆరోగ్యాన్ని పక్కన పెడుతుంది, మనం చూడడానికి ఎవరు. సో మనం బాగుంటేనే మన ఇల్లు బాగుంటుంది, మన సమాజం బాగుంటుంది అని చెప్పడానికి మనం మెడికల్ క్యాంప్ని పెట్టిస్తున్నాం. దాంట్లో అన్ని స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత జనరల్ చెకప్ ఉంటుంది, ఐ, డెంటల్. జనరలీ ఉమెన్కి ఆఫ్టర్ 30 ఐ సైట్ పెరుగుతుంది, అది గమనించుకోరు. సో కంపల్సరీ ఐ క్యాంప్ పెట్టించి, అలాగే వాళ్ళకి ఫ్రీ ఆప్టికల్స్ ఇవ్వడం జరుగుతుంది, మల్టీవిటమిన్ సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకు కొన్ని టిప్స్ చెప్పడం జరుగుతుంది, హౌ టు టేక్, ఎందుకంటే ఫీల్డ్ వర్క్ వెళ్తూ ఉంటారు కాబట్టి. సో క్యాన్సర్కి పడుతున్న ఉమెన్ ఈ మధ్య భారతదేశంలో, ప్రపంచంలో క్యాన్సర్కి ఎక్కువ ఇది అవుతున్నారు, కారకులు అవుతున్నారు. అందుకని సో ఎందుకు వాళ్ళకు వాటి రీజన్ ఏంటని అవి కూడా చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా అందరం ఒకసారి ఫ్యామిలీ గెట్ టుగెదర్ హ్యాపీగా తింటాము, వాళ్ళు పాడతారు, డ్యాన్స్ వేస్తాము, కొంచెం దుంకులాడతారు, పోతారు. సో అదే కాకుండా మనం అన్ని రానున్న టైంలో వీళ్ళకు డప్పు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, కీప్యాడ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఫేజ్ నుంచి డిస్ట్రిక్ట్ వైజ్, ఉమ్మడి డిస్ట్రిక్ట్ వైజ్, అంటే వాళ్ళు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. సో మీరు కళాకారులు కాదు, మీరు కళా నాయకులు, అంటే మీరు పాటలు పాడి 100 మందిని చైతన్యం చేస్తున్నారు. సో నాట్ ఏ సింప్లీ ఆర్టిస్ట్, యు ఆర్ ఏ లీడర్ అని వాళ్ళ ధైర్యాన్ని పెంచడం జరుగుతుంది. రానున్న టైం మేము సర్టిఫికేట్స్ కూడా ఇస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకు కోలాటము, మళ్ళీ డప్పు ట్రైనింగ్, మళ్ళీ కీప్యాడ్ ట్రైనింగ్, వివిధ ప్లేస్లో పెట్టించి నాటక స్టోరీ టెల్లింగ్ అండ్ నాటకాల ప్రదర్శన కూడా నేర్పించిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళు అక్కడ లోకల్లో, స్కూల్స్లో, కాలేజెస్లో ప్రదర్శించుకోవచ్చు. దట్ విల్ బి దేర్ ఇన్కమ్ సోర్స్ ఫర్ దెమ్. ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఒక ఏజ్ తర్వాత వాళ్ళు ఉమెన్ నేను పని చేయొద్దు, ఫీల్డ్ వర్క్ వెళ్ళలేని అనుకోండి, షీ కెన్ గో టీచ్ ఎ కీప్యాడ్ టు ఎనీ స్కూల్ ఆర్ ఎనీ లోకల్ పీపుల్ అండ్ షీ కెన్. సో తనకు తాను స్వతగా నిలబడే ఒక ఏజ్ వచ్చిన తర్వాత నిలబడడానికి అదొకటి. ఈరోజు మనకు కామర్స్ డిపార్ట్మెంట్ చైర్పర్సన్ మాధవి గారు వస్తున్నారు. సో స్టార్టప్ బిజినెస్ ఉమెన్ ఎలా స్టార్ట్ చేయాలి, ప్రభుత్వ పరంగా ఏమేమి స్కీమ్స్, ఏమేమి అవకాశాలు వస్తున్నాయో అవి ఇప్పుడు జరుగుతుందన్నమాట. తప్పకుండా మరి మా కోసం ఒక చిన్న పాట పాడతాను, ఎందుకంటే వాళ్ళంతా చెల్లెలు వెయిట్ చేస్తున్నారు.
అందరూ స్త్రీలు అందరూ ఇష్టపడే పాట. గద్దరన్న ఒక 50 ఏళ్ల ముందు రాసిన పాట. కానీ ఈనాటికి ఈ పాట పాడితే చిన్నారి ఆడపిల్లలంతా, తల్లులంతా కళ్ళల్లో కన్నీళ్లు తీసుకొస్తారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా కానీ స్త్రీకి ఆ గౌరవం దక్కలేదు, స్త్రీకి ఆ గుర్తింపు దక్కలేదు, స్త్రీకి ఆ స్పేస్ తనకంటూ తాను ఒక స్పేస్ దక్కలేదు అని అందరూ ఫీల్ అవుతారు. సో ఆ పాట చిన్న చరణం పాడతాను. నిండు ఆ మాసానాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి, నిండు ఆ మాసానాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి. అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగుడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగుడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మడి. నిన్ను బట్టలల్లో చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి, బాయిలో పడేయబోతే ఓలచ్చ గుమ్మడి, బట్టలల్లో చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి, బాయిలో పడయ్యబోతే ఓలచ్చ గుమ్మడి. గంగమ్మ కొంగు జాపి ఓలచ్చ గుమ్మడి, సెల్లిదానమియ మందో ఓలచ్చ గుమ్మడి, గంగమ్మ కొంగు జాపి ఓలచ్చ గుమ్మడి, చెల్లిదానమియ మందో ఓలచ్చ గుమ్మడి. నిన్ను సెత్త బుట్టలేసుకొని ఓలచ్చ గుమ్మడి, సెత్త కుండీలయ్యబోతే ఓలచ్చ గుమ్మడి, చెత్త బుట్టలేసుకొని ఓలచ్చ గుమ్మడి, చెత్త కంబిలయ్యబోతే ఓలచ్చ గుమ్మడి. కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, అక్క అట్లా చెయ్యకందో ఓలచ్చ గుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, అక్క అట్లా చెయ్యకందో ఓలచ్చ గుమ్మడి. పున్నమి దినము గోలే ఓలచ్చ గుమ్మడి, పుట్టకాడ వాడేస్తే ఓలచ్చ గుమ్మడి, పున్నమి దినములే ఓలచ్చ గుమ్మడి, పుట్టకాడ బండ వేస్తే ఓలచ్చ గుమ్మడి. నాగమ్మ పడగ ఇప్పి ఓలచ్చ గుమ్మడి, గొడుగు పట్టింది చూడు ఓలచ్చ గుమ్మడి, నాగన్న పడిగ విప్పి ఓలచ్చ గుమ్మడి, గొడుగు పట్టింది చూడు ఓలచ్చ గుమ్మడి. మోగ బిడ్డ చెయ్యని పాపం ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డలేమి చేసే ఓలచ్చ గుమ్మడి, మగ బిడ్డ చెయ్యని పాపం ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డలేమి చేసే ఓలచ్చ గుమ్మడి. మోగోల్తో అన్నమనిరి ఓలచ్చ గుమ్మడి, ఆడోల్తో పిల్లలనిరి ఓలచ్చ గుమ్మడి, మోగంతో అందమనిరి ఓలచ్చ గుమ్మడి, ఆడలతో పిల్లలనిరి ఓలచ్చ గుమ్మడి. నిన్ను బాయిలో పడేయబోను ఓలచ్చ గుమ్మడి, సెత్త కుండీలయ్యబోను ఓలచ్చ గుమ్మడి, బాయిలో పడయ్యబోను ఓలచ్చ గుమ్మడి, చెత్త కుండేలయ్యబోను ఓలచ్చ గుమ్మడి. నిన్ను పుట్టకాడ వాడయ్యా ఓలచ్చ గుమ్మడి, ఒరిగింజ వేసి చంపా ఓలచ్చ గుమ్మడి, పుట్టకాడ వాడయ్యా ఓలచ్చ గుమ్మడి, ఒరి గింజ వేసి సంపా ఓలచ్చ గుమ్మడి. నిన్ను సమ్మక్కను చేస్తా ఓలచ్చ గుమ్మడి, సారాల మన్ను చేస్తా ఓలచ్చ గుమ్మడి, సమ్మక్కను చేస్తా ఓలచ్చ గుమ్మడి, సారక్కను చేస్తా ఓలచ్చ గుమ్మడి. నిన్ను రాణి రుద్రమ్మను చేస్తా ఓలచ్చ గుమ్మడి, వీరవనితను చేస్తా ఓలచ్చ గుమ్మడి, రాణి రుద్రమ్మను చేస్తా ఓలచ్చ గుమ్మడి, వీరావనితను చేస్తా ఓలచ్చ గుమ్మడి. నిన్ను వీరవనితను చేస్తా ఓలచ్చ గుమ్మడి. వీరావనితను చేస్తా ఓలచ్చ గుమ్మడి. సో ఖచ్చితంగా ఆడపిల్లను వీరవనితలు చేయాల్సిన టైం వచ్చింది. సో అందరు వీరవనితలుగా ముందుకు వెళ్తేనే ఈ సమాజానికి నిర్మాణం అవుతుంది, సమాజం బాగుపడుతుందని గట్టిగా నమ్ముతూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా మా టీవీ నుంచి అందరికీ మీకు ప్రత్యేకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలక్క. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, మరి 2026వ సంవత్సరంలో మాత్రము గద్దర్ కూతురు వెన్నెల ఎంత ఘనంగా మొత్తం 170 మంది మహిళలతోటి ఘనంగా కూడా మహిళా దినోత్సవ వేడుకలు తను ఏర్పాటు చేసినట్టుగా మనతో పంచుకున్నారు. అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా మహిళల సాధికారత కోసం ఎంతవరకైనా నేను పాటు పడతాను, గద్దర్ పేరు నిలబెడతాను, గద్దర్ కూతురుగా తెలంగాణ రాష్ట్రంలో నేను నిలబడతాను అని చెప్పేసి వెన్నెల చెప్పడం కూడా జరిగింది. కెమెరామెన్ వేణుతో నిర్మల, RTV. Local to global, news at your fingertips.
మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.